నమస్తే ఫ్రెండ్స్, మన తెలుగింటి లలిత ఛానల్కి మీకు అందరికీ స్వాగతం అండి. లడ్డు అనగానే వేయించాలి, పాకం పట్టాలి, ఇదంతా పెద్ద ప్రాసెస్ అనుకుంటూ ఉంటాం కదా. ఇవేవీ లేకుండా అసలు స్టవ్తోనే పని లేకుండా మీకు మంచి రుచికరమైన ఆరోగ్యమైన లడ్డు చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఒక బౌల్లో పావు కప్పు మిల్క్ మేడ్ వేస్తున్నాను. ఇందులో చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిల్క్ మేడ్ మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి. ఫుడ్ కలర్ ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో నేను ఎండు కొబ్బరి పొడి వేస్తా అండి. ఎండు కొబ్బరి పొడి మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది రెడీమేడ్గా. ఈ కొబ్బరి పొడి 1 కప్పు వేస్తున్నాను. తర్వాత చిటికెడు ఇలాచీ పొడి వేసి ఇది బాగా కలుపుకుంటా. ఈ మిక్స్చర్ ఏ కన్సిస్టెన్సీలో ఉండాలంటే మనకి చేతికి ఉండకి రావాలండి. మనం తీసుకుని లడ్డూలాగా చేసుకోవడానికి రావాలి. ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. మీకు ఏమైనా పల్చగా అనిపిస్తే కాస్త కొబ్బరి పొడి యాడ్ చేసుకోవచ్చు. అలాగే మరీ గట్టిగా ఉంది, చేతికి ఉండ రావట్లేదు అనుకుంటే కనుక కొంచెం మిల్క్ మేడ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని బాగా కలిపి చేతికి ఉండొస్తూ ఉంటే కనుక ఇలా మీకు చూపించినట్టుగా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక బౌల్లో 2 స్పూన్ల గుల్కంద్ వేసుకుంటున్నా అండి. గుల్కంద్ ఆరోగ్యానికి చాలా మంచిది, ముఖ్యంగా అరుగుదలకి. చాలామంది భోజనం అయిపోయాక పాన్లల్లో ఈ గుల్కంద్ వేసుకుని తింటూ ఉంటారండి. దీంట్లో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే కంటి చూపుకు కూడా చాలా మంచిది అంటారు. గుల్కంద్ నేను ఆయుర్వేదిక్ వాడుతున్నా. ఇక్కడ మీరు ఏ బ్రాండ్ అయినా వాడచ్చు. పతంజలి వాళ్ళది కూడా గుల్కంద్ ఉంది, మీరు అదైనా వాడచ్చు. 2 స్పూన్లు గుల్కంద్ ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న కొబ్బరి మిక్స్చర్ని తీసుకుని చేతికి నెయ్యి రాసుకుని కాస్త ఆ చేత్తో కొంచెం కొంచెం ఈ మిక్స్చర్ తీసుకుని ఉండలుగా చేసుకోండి. ఒక బాల్ లాగా చేసి ఫ్లాట్గా ప్రెస్ చేసి గుల్కంద్ని ఒక పావు స్పూన్ స్టఫ్ చేయండి. ఇందులో పావు స్పూన్ గుల్కంద్ తీసుకుని అంచులు క్లోజ్ చేసి మళ్ళీ లడ్డూలాగా చుట్టుకుందాం. మీరు మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఈ లడ్డు చేసి పెట్టండి. పైన మెత్త మెత్తగా, లోపలేమో జ్యూసీగా, అసలు వాళ్ళు కనిపెట్టలేరు ఎలా చేశారు అని. రుచి మాత్రం చాలా బాగుందండి. ఇవాళే చేసి నేను తిన్నాక మీకు వీడియో పెడుతున్నాను. మీకోసం మళ్ళీ చూపిస్తున్నా అండి. ఎప్పుడైనా గెస్ట్లు ఫోన్ చేసి సడన్గా వస్తున్నాం అని చెప్తే ఇలా ఈ లడ్డు చేసి పెట్టండి, 10 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు. తప్పకుండా నచ్చుతుంది మీ వాళ్ళందరికీ. ఇక్కడ మనం ఏది వేయించట్లేదు, గ్రైండ్ చేయట్లేదు, పాకం పట్టట్లేదు. అయినా మంచి రుచికరమైన ఆరోగ్యమైన లడ్డు రెడీ అయిపోతుంది మనకి. చాలా సింపుల్ ప్రాసెస్తో. అండ్ గుల్కంద్ కొంచెం పంచదార ఉంటుందండి గుల్కంద్లో. అలాగే మిల్క్ మేడ్లో కూడా పంచదార ఉంటుంది. అందుకని నేను డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే రికమెండ్ చేయను. డయాబెటీస్ ఉన్నవాళ్ళు గుల్కంద్ బదులు ఖర్జూర పండ్లో కాస్త జీడిపప్పు, బాదం పప్పు వేసుకుని ఉండగా చేసుకుని అలా అయినా తినచ్చు. ఇలా ఉండలు చేసుకున్న వాటిని మనం ఏం చేద్దామంటే ఒక ప్లేట్లో కొబ్బరి పొడి తీసుకుని ఆ కొబ్బరి పొడిలో ఈ ఉండలన్నిటినీ రోల్ చేద్దాం. ఈ లడ్డూలు మొత్తానికి కొబ్బరి పొడి అంటాలండి, అప్పటిదాకా రోల్ చేయండి. అయిపోయిందండి మన కొబ్బరి గుల్కంద్ లడ్డూలు. చాలా సింపుల్గా, ఈజీగా
10 నిమిషాల్లో రెడీ అయిపోయాయి. వీటిని ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. నేనైతే టూటీ ఫ్రూటీతో డెకరేట్ చేస్తున్నాను. మీరు బాదం పప్పుతో, పిస్తా పప్పుతో దేంతో అయినా డెకరేట్ చేసి మీ వాళ్ళందరికీ ఈ దీపావళికి చేసి పెట్టండి. మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకి ఈ లడ్డు పెట్టండి. వాళ్ళకి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి, లేకపోతే ఈమెయిల్ అయినా చేయొచ్చు. మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్ తెలుగింటి లలిత.